హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ వేవ్ హబ్. మీలో చాలామంది పైథాన్ నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ మీ ఫస్ట్ మాడ్యూల్లోనే వేరియబుల్స్, కంపైలర్స్, ర్యామ్స్ ఈ వర్డ్స్ అని విని కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో ఆగిపోతూ ఉంటారు. సో ఇలానే మీకు కూడా జరిగింటే ఇదే మిస్టేక్ మీరు చేసి ఉంటారు. ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా కోడింగ్లోకి జంప్ అయి ఉంటారు. లైక్ కంప్యూటర్ బేసిక్స్ అంటే కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, కంపైలర్ ఎలా రన్ అవుతుంది, ఈ బేసిక్స్ ఏవి నేర్చుకోకుండా డైరెక్ట్గా కోడింగ్లోకి జంప్ అయ్యి ఉంటారు. ఈ సిరీస్లో మేము డైరెక్ట్గా పైథాన్తో స్టార్ట్ చేయకుండా ముందుగా మీ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కోడ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఈ ఫౌండేషన్ అంతా క్లారిటీగా ఇస్తాం. తర్వాత పైథాన్లోకి వెళ్తాం. అప్పుడు మీ ప్రతి లైన్ ఆఫ్ కోడ్ మీకు అర్థమవుతుంది. సో అప్పుడు మీరు మీ కోడ్ని బైహార్ట్ చేయకుండా ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఈ ఫస్ట్ వీడియో మీ కోడింగ్ జర్నీలో స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ ఇవ్వబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ కంప్యూటర్. సో ఇట్స్ ఎలక్ట్రానిక్ మిషన్ దట్ స్టోర్స్, ప్రాసెస్ అండ్ డిస్ప్లేస్ అవర్ ఇన్ఫర్మేషన్. అంటే మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి సెర్చ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఇంకా అంతేకాకుండా మన డే టు డే లైఫ్లో మోస్ట్ ఎసెన్షియల్ టూల్గా పనిచేస్తుంది మన మోడర్న్ లైఫ్లో. సో ఇంకా డెఫినేషన్ వచ్చేసి ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. అంటే మనకి ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా. సో ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ క్యాన్ స్టోర్ అండ్ రిట్రీవ్ ప్రాసెస్ డేటా. సో మనకు కావాల్సిన డేటాను స్టోర్ చేసుకొని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇంకా కోర్ ఫంక్షన్ వచ్చేసి ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఎగ్జిక్యూట్స్ సాఫ్ట్వేర్స్ అనమాట, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ కంప్యూటర్ అనేది. సో తర్వాత పర్ఫామ్ టాస్క్స్ లైక్ క్యాలిక్యులేషన్స్. మనకు డే టు డే లైఫ్లో యూజ్ చేసే టాస్క్స్ అన్నీ ఈజీగా పర్ఫామ్ చేస్తుంది. క్యాలిక్యులేషన్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఆటోమేషన్స్. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది కదా. బైనరీ సిస్టమ్. మోస్ట్ ఆఫ్ ది కంప్యూటర్స్ యూజ్ చేసేది బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టంలో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ కంటైన్ చేస్తుంది టు రిప్రజెంట్ అండ్ ప్రోగ్రెస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇదో నార్మల్గా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఇట్స్ లో లెవెల్ లాంగ్వేజ్. అంటే నేను చెప్పాను కదా, కంప్యూటర్ మన డేటాని స్టోర్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది అండ్ ఆల్సో డిస్ప్లే చేస్తుంది. సో ఇదంతా ఎలా జరుగుతుందో చెప్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఆర్ ఇన్పుట్ డివైజెస్. అంటే ఇన్పుట్ డివైజెస్ అంటే మనం ఏదైతే మన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి యూజ్ చేసే టూల్స్ అన్నీ ఇన్పుట్ డివైజెస్ అంటాం. సో ఒరిజినల్ డెఫినేషన్ చూస్తే హార్డ్వేర్ యూజ్డ్ టు ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఇంటూ కంప్యూటర్ సిస్టమ్. అంటే మన కంప్యూటర్ సిస్టమ్కి ఇవ్వాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి యూజ్ చేసే టూల్సే ఇన్పుట్ డివైజెస్ అంటాం. సో దీని ఫంక్షన్ వచ్చేసి మనం ఇచ్చే యాక్షన్స్ అన్నమాట. హ్యూమన్ యాక్షన్స్ని టైపింగ్, క్లిక్కింగ్, స్పీకింగ్, స్కానింగ్. టైపింగ్ మనం కీబోర్డ్తో చేస్తాము, క్లిక్కింగ్ మౌస్తో, తర్వాత స్పీకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏఐకి ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వాలంటే మాట్లాడతావు కదా. సో అలాగా ఇదంతా కంప్యూటర్కి ప్రాసెస్ చేస్తుంది. దాని తర్వాత ఇన్పుట్ డివైజెస్ చేసే రోల్ వచ్చేసి దే ఫార్మ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ సైకిల్. సో ఇదంతా ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ సైకిల్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్, తర్వాత ప్రాసెస్, తర్వాత అవుట్పుట్. ఈ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేది ఇన్పుట్ అనమాట. ఇందాకైతే ఇన్పుట్ డివైజెస్ చూసాం. సో ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్. సేమ్ ఇన్పుట్ డివైజెస్ లాగే అవుట్పుట్ డివైజెస్ కూడా. కాకపోతే ఇన్పుట్ డివైజెస్ ఇన్పుట్ తీసుకుంటాయి, మన అవుట్పుట్ డివైజెస్ అవుట్పుట్ ఇస్తాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు మానిటర్ స్క్రీన్ మీద మన డిస్ప్లేని చూపిస్తుంది. తర్వాత స్పీకర్స్ మన సౌండ్ని అవుట్పుట్గా ఇస్తుంది. ప్రొజెక్టర్ మన స్క్రీన్ అవుట్పుట్ ఇస్తుంది. హెడ్ ఫోన్స్ సాంగ్స్ ప్లే చేస్తుంది. అండ్ ప్రింటర్ ప్రింట్అవుట్స్ ఇస్తుంది. డెఫినేషన్ చూస్తే హార్డ్వేర్ దట్ ప్రజెంట్స్ ప్రాసెస్డ్ డేటా ఫ్రమ్ కంప్యూటర్ టు యూజర్. అంటే మన ఇన్ఫర్మేషన్, మన డేటా ఏదైతే కంప్యూటర్ ప్రాసెస్ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అవుట్పుట్గా ఇచ్చే డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ అంటాం. సో దీని ఫంక్షన్ వచ్చేసి కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్ ఇంటూ హ్యూమన్ రీడబుల్ ఆర్ ప్రిసీవబుల్ ఫార్మాట్స్. అంటే ఆ డిజిటల్ సిగ్నల్స్ అన్నిటినీ హ్యూమన్ రీడబుల్ యాక్షన్స్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్రీన్ మనం చూడగలం, మన ప్రింట్అవుట్ పేపర్స్లో మనం తీసుకోగలం. తర్వాత స్పీకర్స్ సాంగ్స్ మనం వినగలం అలాగా. తర్వాత రోల్ వచ్చేసి
దే కంప్లీట్ ద ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ సైకిల్. సో ఇందాక మన ఇన్పుట్ డివైస్ స్టార్ట్ చేస్తుంది, అవుట్పుట్ డివైస్ ఎండ్ చేస్తుంది. ఇంతవరకు ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ వరకు చూసాం. సో ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చూద్దాం. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఎలా వర్క్ అవుతుంది, మన అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇదంతా ఎక్కడ ప్రాసెస్ అవుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇచ్చే ఇన్పుట్ అంటే మన కీబోర్డ్ లేదా మౌస్తో ఇచ్చే ఇన్పుట్ అంతా మన కంట్రోలర్ యూనిట్లోకి వస్తుంది. సో ఇక్కడ ఈ కంట్రోలర్ యూనిట్లో జరిగే ప్రాసెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది. సో వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మనం ఇచ్చిండే ఆపరేషన్ అది ఏదైనా అర్థమెటిక్ లేదా లాజికల్ యూనిట్కి సంబంధించింది అయితే ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లేదా లాజిక్తో ఏదైనా ఇంక్లూడ్ అయ్యిండేదంతా ఇక్కడ రన్ అవుతుంది. సో ఈ మెయిన్ మెమొరీ ఏంటంటే మన ర్యామ్ అన్నమాట. సో మన సాఫ్ట్వేర్స్, మన గేమ్స్, మన యూట్యూబ్ ఏ అప్లికేషన్ అయినా ఇక్కడ మెయిన్ మెమొరీలో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఇదో ర్యామ్ అనుకోండి, సేమ్ ర్యామ్ ఇది. మనం అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ రన్ అవుతాయి. సో యాక్సిలరీ స్టోరేజ్ అంటే మన ఎస్ఎస్డి లేదా హెచ్హెచ్డి మెయిన్ స్టోరేజ్ అనుకోవచ్చు. ఇంకా ఇదే మన పర్మనెంట్ స్టోరేజ్. మనం సేవ్ చేసే ఫైల్స్, మూవీస్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇదంతా వర్క్ అయిన తర్వాత కంట్రోలర్ నుంచి వచ్చే అవుట్పుట్ కానీ లేదంటే అర్థమెటికల్ లాజికల్ నుంచి వచ్చే అవుట్పుట్ అంతా ఇక్కడ వస్తుంది. సో వాట్ ఈస్ ర్యామ్? సో ఇందాక నేను చెప్పాను కదా మన మెయిన్ మెమొరీలో మన అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయని. సో అదే ఈ మెయిన్ మెమొరీ. సో ఫుల్ ఫామ్ చూస్తే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. డెఫినేషన్ వచ్చేసి టెంపరరీ స్టోరేజ్ ఫర్ యాక్టివ్ అప్లికేషన్స్ అండ్ ఫైల్స్. టెంపరరీగా రన్ అయ్యే ఫైల్స్, అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట ఈ ర్యామ్లో. సో ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్లో ఏదైనా సాంగ్ లేదా వీడియో చూస్తున్నాం. సో ఆ వీడియో చూస్తున్నప్పుడు మనం ఆ యాప్ని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఓకే, అదే వీడియోలో నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతాం. ఒకవేళ మనం ఆ వీడియో లేదా ఆ వైటీ యాప్ని, యూట్యూబ్ యాప్ని రీసెంట్స్లో నుంచి తీసేస్తాం. రీసెంట్స్లో నుంచి తీసేసి రీఫ్రెష్ చేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం హోమ్ పేజ్లోకి వస్తాం. ఎందుకంటే ఆ అప్లికేషన్ ర్యామ్లో రన్ అయింది. ర్యామ్లో రన్ అయినప్పుడు మనకు ఆ డేటా అంతా స్టోర్ అయి ఉండదు. సో అందుకని ఇది టెంపరరీ మెమరీ అంటారు. సో ఇంకా వాలటైల్ మెమరీ. డేటా ఈజ్ ఎరేజ్డ్ వెన్ కంప్యూటర్ ఈజ్ ఆఫ్డ్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్డ్ డాక్యుమెంట్లో ఏదైనా రాస్తున్నారు, టైప్ చేస్తున్నారు, నోట్స్ రాస్తున్నారు అనుకోండి. ఆ నోట్స్ రాసుకున్న టైంలో మీకు మీ సిస్టమ్ ఆఫ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మీ ఫైల్ మొత్తం ఎరేజ్ అయిపోద్ది. అందులో మీరు రాసిన నోట్స్ అంతా డిలీట్ అయిపోద్ది. ఎందుకంటే అదంతా ఈ ర్యామ్లో స్టోర్ అయింది. ఒకసారి మీరు సేవ్ చేస్తే అది మళ్ళీ ఎస్ఎస్డిలో సేవ్ అవుతుంది కాబట్టి మీకు దొరుకుతుంది. కానీ ర్యామ్లో రన్ అయ్యేది ఏదైనా సరే ఒక్కసారి మీ సిస్టమ్ ఆఫ్ అయితే అంతా ఎరేజ్ అయిపోతుంది. తర్వాత స్పీడ్ అడ్వాంటేజ్. మచ్ ఫాస్టర్ దాన్ హార్డ్ డిస్క్స్. అంటే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా ఎనేబుల్ చేస్తుంది, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎస్ఎస్డీస్తో పోల్స్తే ఇంకా ఫాస్ట్గా రన్ చేస్తుంది. ఇంతవరకు ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి అని చూసాం. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాలటైలిటీ అండ్ యూసేజ్ అండ్ స్పీడ్ అండ్ మాడిఫైబిలిటీ. సో ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ర్యామ్లోకి వస్తే ఇది వాలటైల్ అనమాట. సో మనం ఏదైనా అప్లికేషన్ రన్ చేస్తున్నాం అనుకో, ఆ అప్లికేషన్ ర్యామ్లో స్టోర్ అవుతుంది కాబట్టి మన ల్యాప్టాప్ లేదా మన కంప్యూటర్ ఆఫ్ అయినప్పుడు ఈ డేటా అంతా డిలీట్ అయిపోతుంది. అదే ర్యామ్లో చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా అలా సేవ్ అయిపోయి ఉంటుంది, డేటా రిటైన్ అనమాట. అందుకు ఇది నాన్ వాలటైల్ అనమాట. తర్వాత యూసేజ్. ర్యామ్లో చూస్తే టెంపరరీ స్టోరేజ్ ఫర్ యాక్టివ్ టాస్క్స్ అంటే టెంపరరీ స్టోరేజ్ ఫర్ యాక్టివ్ టాస్క్స్ అంటే ఇప్పుడు టెంపరరీగా రన్ అవుతున్న అప్లికేషన్స్కి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు ర్యామ్. సో రోమ్లోకి వచ్చేస్తే పర్మనెంట్ స్టోరేజ్ అనమాట, ఎప్పటికైనా అలానే ఉండిపోతుంది రోమ్లో రన్ అయ్యేదంతా. సో స్పీడ్ వచ్చేసి వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది హెచ్ఎస్డి కన్నా, ఎస్ఎస్డి కన్నా. సో రోమ్ వచ్చేసి స్లోవర్ దెన్ ర్యామ్ అనమాట. సో ర్యామ్తో కంపేర్ చేసుకుంటే రోమ్ చాలా స్లోగా రన్ అవుతుంది, అదే ర్యామ్ అయితే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో మాడిఫైబిలిటీలోకి వస్తే ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్లో 16 GB ర్యామ్ ఉందంటే ఈజీగా దాన్ని 32లోకి కానీ అలా మీ ఇష్టం, అది మీ స్పెసిఫికేషన్తో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదే రోమ్లోకి వస్తే లిమిటెడ్ ఆర్ ఫిక్స్డ్, చాలా లిమిటెడ్ రోమ్ ఫిక్స్ చేసి ఉంటారు. వాట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్? బైనరీ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్స్ అర్థమయ్యే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అని చాలామంది అంటారు. సో దీని డెఫినేషన్ నేను చెప్తాను చూడండి. A system of representing information using two states, 0 and 1. టూ స్టేట్స్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేసేదాన్నే
బైనరీ లాంగ్వేజ్ అంటారు. ఆ 2 స్టేట్స్ వచ్చేసి 0 అండ్ 1. ఈ 0 అంటే ఆఫ్ అండ్ 1 అంటే ఆన్. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం బైనరీ లాంగ్వేజ్ని డిఫైన్ చేస్తాం. సో దీని పర్పస్ ఏంటంటే ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు ప్రాసెస్ డేటా. మన డేటా అంతా ప్రాసెస్ చేస్తుంది యూజింగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని యూజ్ చేసి మన డేటా అంతా ప్రాసెస్ చేస్తుంది. వచ్చేసి ఇట్ ఈస్ ద లోయెస్ట్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ డైరెక్ట్లీ బై సిపియు. అంటే ఇది లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. కంప్యూటర్కి అర్థమయ్యడానికి లో లెవెల్ లాంగ్వేజ్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ లో లెవెల్ లాంగ్వేజెస్ కాదు, హై లెవెల్ లాంగ్వేజెస్. సో బైనరీ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మనం రాయలేం. కాబట్టి మన హై లెవెల్ లాంగ్వేజెస్లో రాసే ప్రోగ్రామ్స్ అన్నీ లో లెవెల్లో కన్వర్ట్ అయ్యి కంప్యూటర్కి అర్థమయ్యేలా రన్ అవుతుంది. సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం. సో హై లెవెల్ లేదా హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్. హ్యూమన్స్ డో నాట్ యూజువల్లీ రైట్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్లీ ఇన్ బైనరీ. చూడండి, ఇందాక చెప్పాను కదా, హ్యూమన్స్ డైరెక్ట్గా బైనరీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయరు. ఇన్స్టెడ్ వీ యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్. సో బైనరీ లాంగ్వేజ్లో రాయడం కంటే మనం పైథాన్ లేదా సి అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని చూస్ చేసుకుంటాం. తర్వాత ఇదంతా మిషన్ కోడ్లోకి, బైనరీ కోడ్లో ట్రాన్స్లేట్ అవుతుంది యూజింగ్ కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్. సో ఈ కంపైలర్స్, ఈ ఇంటర్ప్రిటర్స్ని యూజ్ చేసుకొని మనం రాసే పైథాన్ లేదా సి++ అన్ని లాంగ్వేజెస్, ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నీ ఈ కంపైలర్స్, ఈ ఇంటర్ప్రిటర్స్ని యూజ్ చేసుకొని లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యి మన సిపియూకి అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి రైటింగ్ ప్రింట్ హలో ఇన్ పైథాన్. ఈ ప్రింట్ హలో అని రాస్తే మనం ఈ కంపైలర్ అర్థం చేసుకొని, సో మన ప్రోగ్రామర్ ప్రింట్ హలో అని రాశాడు, సో మన డిస్ప్లేలో హలో అని ప్రింట్ చేయాలని అర్థం చేసుకొని, సో అదంతా బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి సిపియూని ఎగ్జిక్యూట్ చేస్తుంది. Hey everyone, సో welcome back ఛానల్ to the అయితే channel. సబ్స్క్రైబ్ చేసి Today మన we are going పైథాన్ to సిరీస్లో master సెకండ్ clean వీడియోలో code. కలుద్దాం.